ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ కావ్య, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో ఇంట్లోనే ఆరోగ్య సూత్రాలు అలా ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. అంతే, డిన్నర్ టేబుల్ దగ్గర డిస్కషన్స్ అన్నీ అంతే. ఇవాళ ఎలాంటి పేషెంట్ వచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎలా సేవ్ చేసాము, అలాంటి డిస్కషన్స్ అండ్ హౌ టు మేక్ ఇట్ బెటర్ ఫర్ ద నెక్స్ట్ టైం, అవే డిస్కషన్స్ జరుగుతుంటాయి. పరిగెట్టడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మంచి మోకాళ్ళు, బోన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, గుండె చాలా పదిలంగా ఉండాలి. చాలా విచిత్రమైన ఇండికేటర్స్ వస్తున్నాయి. చాలా అంటే అర్థం కాని కేస్ స్టడీస్ కొన్ని చూస్తే ఏం చేయాలో తలపట్టు కూర్చుంటున్నారు అందరూ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి యంగ్స్టర్స్లో? చాలా మంది ఏమంటారంటే, నేను సిగరెట్ తాగను, నేను డ్రింక్స్ తాగను, నాకు ఎందుకు ఇలా గుండె జబ్బు వచ్చింది అని అడుగుతారు. చాలా మంది అంటారు, నేను చాలా రిజిడ్ లైఫ్ స్టైల్ ఉంది, యోగా చేస్తాను, అది చేస్తాను, నాకు ఎందుకు వస్తుందని చాలా మంది వస్తారు. బట్ ది థింగ్ ఇస్ జెనెటిక్స్. ఆల్మోస్ట్ 30% రీజన్స్ ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్ జెనెటిక్స్ వల్ల ఉంటుంది. అది ఎవరు చెప్పలేరు, ఎవరికి హూ ఇస్ ప్రీడిస్పోజ్డ్, హూ ఇస్ నాట్ ప్రీడిస్పోజ్డ్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మీ అమ్మ తండ్రులు లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, అలాంటి వాళ్ళకి ఎవరికైనా యంగ్ ఏజ్లో హార్ట్ డిసీజ్ వచ్చిందంటే, అంటే బిలో 65 to 55 టైంలో స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ అయిందంటే మీరు ఆల్ ద మోర్ విజిలెంట్గా ఉండాలి. రెగ్యులర్ కొలెస్ట్రాల్స్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. సో కామన్ ఇండికేటర్స్ ఏంటి అంటే, సపోజ్ 35-40 సంవత్సరాల వాళ్ళు యాన్యువల్ ఫిజికల్లో టిక్ పెట్టేసి ఐఎమ్ ఓకే అనే ఇండికేటర్స్ ఏంటి? వాళ్ళు డెఫినెట్లీ HbA1c అంటే షుగర్ టెస్టింగ్ అయితే చేయించుకోవాలి. HbA1c టెస్ట్ ఏంటంటే 3 నెలల కంట్రోల్ ఎలా ఉంది షుగర్ది అనేది. సో ఆ పారామీటర్ మేము చూస్తాము ఎక్కువగా కంపేర్డ్ టు జస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్. సో HbA1c ఫర్ షుగర్స్. బ్లడ్ ప్రెషర్ మనది షుడ్ బి లెస్ దెన్ 130/80. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొలెస్ట్రాల్స్. చాలా మంది కొలెస్ట్రాల్స్ని అంత పట్టించుకోరు. అండ్ లిపిడ్ ప్రొఫైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది LDL కొలెస్ట్రాల్. అంటే ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ అండ్ స్టడీస్ జరిగినవన్నీ LDL కొలెస్ట్రాల్ని టార్గెట్ చేశారు. సో దట్ హ్యాస్ టు బి ఐడియలీ లెస్ దెన్ 100. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఉంది అండ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ కార్డియాక్ డిజీజ్కి ఉన్నాయంటే లెస్ దెన్ 70 ఐడియలీ, ఇఫ్ నాట్ లోవర్ దెన్ దాట్. బాబోయ్, అంటే 100 అనేది చాలా స్ట్రిక్ట్ మార్కే. స్ట్రిక్ట్ అంటే అటు ఇటు కొంచెం ఉండొచ్చు, విచ్ లైఫ్ స్టైల్ కానీ డైట్తో మనం మాడిఫై చేసుకోవచ్చు. కానీ మీ ఏజ్ ప్రకారంగా హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ వాంటెడ్ టు బి లెస్ దెన్ 100. LDL తో పాటు ఇతరత్ర ఏ కారణాల వల్ల ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో స్ట్రెస్ పెరిగిపోయిందని చెప్పచ్చా, లేక వెయిట్ మేనేజ్మెంట్ ఇష్యూనా? డెఫినెట్లీ యాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ అవేర్నెస్ ఇప్పుడు ఈ మధ్యన పెరిగింది. బికాజ్ మాకు మొన్న కూడా 26 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు హార్ట్ అటాక్తో, ఎమర్జెన్సీ స్టెంటింగ్ జరిగింది. సో ఏజ్ ఇప్పుడు నాట్ అట్ ఆల్ అబవ్ 50K హార్ట్ అటాక్ వస్తుంది అసలే కాదు. 30 ఏళ్ళ వాళ్ళకి అందరికీ వేక్సింగ్ లాట్ ఆఫ్ కేసెస్, ఎస్పెషలీ ఇన్ మెన్. బట్ మనం చూసింది ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ స్మోకర్స్. సో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ వర్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్. బికాజ్ వాళ్ళు కాదు మేము తక్కువే తాగుతాము, తక్కువ ఎంతంటే 2 cigarettes in a day, which is still quite a lot. It should be 0. It should be absolutely 0. అండ్ మీరు ఒకవేళ స్ట్రిక్ట్గా సిగరెట్ మానేసి ఆఫ్టర్ 1 year ఆఫ్ స్టాపింగ్ సిగరెట్ కంప్లీట్లీ, రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్. బై ఎండ్ ఆఫ్ 2 years ఇట్స్ ద సేమ్ రిస్క్ ఆఫ్ నాన్ స్మోకర్స్. సో సిగరెట్ అసలు తాగని వాళ్ళకి అండ్ సిగరెట్ స్ట్రిక్ట్గా మానేసి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ దే కమ్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్టర్ 2 years. అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ స్టైల్, ఇప్పుడు చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎస్పెషలీ ఐటీ ప్రొఫెషనల్. ఐ థింక్ దిస్ ఇస్ టాక్డ్ అబౌట్ లాట్. చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యన ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ వెరీ ట్రూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్లీప్. ఇప్పుడు అమెరికా హార్ట్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ సింపుల్ 7 అని పెట్టారు. దే మేడ్ ఇట్ లైఫ్ సింపుల్ 8. అంటే ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, డైట్ కాకుండా స్లీప్ మినిమం 6 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. చాలా ముఖ్యం అది. ఇప్పుడు చాలా మందికి ఐటీ ప్రొఫెషనల్స్, ఈవెన్ డాక్టర్స్ యాక్చువల్లీ వీఆర్ ఆల్సో గిల్టీ ఆఫ్ దిస్. స్లీప్ ఇస్ షార్ట్ అండ్ వెరీ డివైడెడ్ స్లీప్. సో దానివల్ల ఏమవుతుంది, బాడీలో కొంచెం అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ డెవలప్ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా ద ఫుడ్, ద డయట్ ఇస్ వెరీ బ్యాడ్ దీస్ డేస్. ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ ఎస్పెషల్లీ LDL కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకున్నాం కదా. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అప్పడాలు, బజ్జీలు, బోండాలు, ఎవ్రీథింగ్ ఇన్ డీప్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ will increase the LDL cholesterol. అవునా?